మైమ్ కళాధర్ గారి పేరులోనే కళ దాగుంది. అలాంటి కళాధరుడు ఏదైనా కళను భుజాన్నెత్తుకుంటే ఎలా ఉంటుంది? అచ్చంగా మైమ్ కళ అంత అందంగా ఉంటుంది. తెలుగునాట మూకాభినయ కళకు వన్నెలెత్తిన అతి కొద్ది మందిలో అగ్రగణ్యులు మన కళాధర్ గారు. ఏ మాత్రం మాట్లాడకుండా, వస్తువులతో పని లేకుండా సమాజంలోని ఏ సందర్భాన్నైనా రంగస్థలమయం చేయడంలో కళాధర్కి సాటెవరు అనాల్సిందే. మైమ్ అంటే కళాధర్, కళాధర్ అంటే మైమ్గా పేరుపడ్డ మైమ్ కళాధర్ గారికి అడ్డా తరపున సాదర స్వాగతం. హలో కళాధర్ గారు, ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఫుల్ ఖుషీగా ఉన్నట్టున్నారు. మైమ్తో జనాలందరినీ మైమ్ చేస్తూ. సో ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇప్పుడు చూసుకుంటే చాలా మందికి మైమ్ అనేది తెలియదు. అవును. అసలు మైమ్ అంటే ఏంటి, దాని ప్రత్యేకతలు ఏంటో మాకు చెప్పండి సార్. ఫస్ట్ ఈ పాయింట్తోనే మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఏమంటారు? అలాగేనమ్మా, కరెక్ట్. మైమ్ తెలుగులో మూకాభినయం అంటారు. అంటే మూక కవలికల ద్వారా, బాడీ లాంగ్వేజ్ ద్వారా అభినయిస్తూ మనం ఏదైనా ఒక సన్నివేశాన్ని ప్రదర్శించడాన్ని మూకాభినయం అంటారు. ఈ కళలో భారతదేశంలోనే చాలా తక్కువ మంది కళాకారులు ఉన్నారు మూకాభినయంలో. దీని నిర్వచనము, మూకాభినయ నిర్వచనము, మన నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగా మాటలు వస్తువులు లేకుండా ఉన్నట్టుగా భ్రమ కలిగించుతూ ప్రదర్శించేదాన్ని మూకాభినయం అంటారు. ఆంధ్రప్రదేశ్లో నాకంటే ముందుగా జెన్నీ గారు ప్రదర్శనలు ఇచ్చేవారు మూకాభినయం. తన ప్రదర్శన చూసి ఇన్స్పైర్ అయ్యాక నేను ఒక 9 సంవత్సరాలు అభ్యసించి దాన్ని 1984లో మొదలెట్టాను. ఇప్పటి వరకు 7,500కు పైగా ప్రదర్శనలు కేవలం ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఇవ్వడం జరిగింది. అయితే ముందుగానే మనం మైమ్ అంటే ఏంటిదో తెలియజేయండి అన్నారు కదా. ఈ సందర్భంగా అసలు మైమ్ అంటే ఏంటిదో ఇది దృశ్యగా అభినయించి చూపెట్టాలి. ఎలా ఉంటుందో అంటే, నేను ఎప్పుడైనా ఒక విషయం చెప్తున్నాడు, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత సులువుగా చెప్పాడరా అంటారు కదా. అందుకని ఒక అరటిపండు తింటున్నప్పుడు ఎలా ఉంటుంది అన్నాను కదా, మాటలు లేకుండా వస్తువులు లేకుండా అభినయం. ఒక వ్యక్తి అరటిపండు తింటున్నప్పుడు ఎలా ఉంటుంది, అరటిపండు ఉండదు, ఉన్నట్టుగా అభినయిస్తుంటాం. ఇది ఒక బిట్. వెరీ నైస్. ఇది అంటే అందులో ప్రదర్శనలో ఇది ఒక చిన్న మాటలు లేకుండా వస్తువులు లేకుండా ఎలా ఉంటుంది ముందుగా మన ప్రేక్షకులకు తెలియజేయడానికి మైమ్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది తెలియజేశారు. ఇప్పుడు చూసుకుంటే మీరు మైమ్ కళాధర్గా పేరు పడ్డారు. అసలు అంతకు ముందు, పేరు రాకముందు కళాధరుడు ఎలా ఉండేవారు అసలు? నేను 1984లో ఈ మూకాభినయ కళ, మైమ్ కళలో ప్రవేశించాను. అంతకుముందు 1971 నుంచి నేను నాటక కళాకారుని. నాటికలు చాలా వేశాను. నేను దాదాపు ఒక 40 నాటికల వరకు వేశాను. అందులో ఒక 10 వరకు దర్శకత్వం వహించాను. నాటికలలో అన్ని రకాల పాత్రలు అభినయించేవాడిని. రిహార్సల్ అనగానే టైం, అందరు టైంకి రారు, కొందరు వస్తారు, కొందరు రారు. అందరూ వస్తేనే నాటిక రిహార్సల్స్ మొదలవుతాయి. సో అలాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. అందుకని ఏదైనా సోలో పర్ఫార్మెన్స్ వెళ్ళాలని ఆలోచిస్తున్న టైంలో నేను ఈ మైము చూడడము, అభ్యసించి ప్రదర్శన ఇవ్వడం మొదలెట్టాను.
ఓకే, అంతకు ముందు వరకు నార్మల్ గా నాటికల్ తర్వాత మైమ్లోకి వచ్చాను. ఒంటరిగా రావాలి, నాకంటే గుర్తింపు రావాలి, సోలో ఆర్టిస్ట్గా రావాలి. వండర్. అసలు అప్పుడు మైమ్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్? యు ఆర్ కరెక్ట్. సోలో ఆర్ట్ ఫామ్లో అప్పుడు ఆ రోజుల్లో నేను వరంగల్ వాస్తవ్యుని, మా గురుగారు డాక్టర్ నేరళ వేణుమాధవ్ గారు మిమిక్రీలో అప్పటికే ప్రపంచం తిరిగాడు. సో ఆయన కూడా నాకు ఇన్స్పిరేషన్. ఒక సోలో ఆర్టిస్ట్ ఎలా డెవలప్ కావాలో ఆయన చూసి నేర్చుకున్నాను. అయితే అదే మిమిక్రీ రంగంలో నేను వెళ్తే కాకుండా ఏదైనా కొత్తది సృష్టించాలి అని ఆలోచన ఉండే. అప్పుడు నేను ఆలోచిస్తున్నా, మ్యాజిక్ కూడా కొద్ది కాలం చేశాను నేను. మ్యాజిక్ కూడా చేశాను, కానీ మ్యాజిక్లో అభినయానికి సంబంధం లేదు. నాకు అభినయించడం ఇష్టం, అయితే మ్యాజిక్ కూడా నాకు సూట్ కాదు. అప్పుడు మైమ్ చూసిన తర్వాత దానిలో చాలా డెవలప్మెంట్ చేశాను. అంటే సులువుగా జనాలకు అర్థమయ్యే విధంగా, ఇందులో టిపికల్ మూమెంట్స్ కూడా బాగా ఉంటాయి. అది జనాలకు అందరికీ అర్థం కాదు, అందరికీ అర్థమయ్యే ఐటమ్సే నేను తీసుకొని ఎన్నుకోని ప్రదర్శనలు ఇవ్వడం వల్ల అందరినీ ఆకట్టుకుంటుంది. ఇన్ని వేల ప్రదర్శనలు ఇప్పటికీ ఇవ్వగలుగుతున్నాను. మైమ్ ప్రదర్శనలు చాలా చేశారు, ఆ అనుభవాలు కూడా మీకు చాలా ఉన్నాయి. మరి వాటి విశేషాలు చెప్పండి. నేను వరుసగా ప్రదర్శనలు ఇస్తూ వెళ్తూ ఉన్నాను. ముందుగా వరంగల్లో మొదలెట్టాను. వరంగల్లో నా ప్రదర్శనలు చూసిన వాడు మెల్లిమెల్లిగా ఇతర దగ్గర జిల్లాలు, ఖమ్మము, కరీంనగరు, ఇలా దగ్గర జిల్లాలకు అవకాశాలు రావడం మొదలెట్టింది. ఆ తర్వాత ఆంధ్రాలో విపరీతంగా ఇచ్చాను నేను. ఆంధ్రాలో చాలా ప్రదర్శనలు ఇచ్చాను. తర్వాత మెల్లిగా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు. ఇదే టైంలో నేను 1993వ సంవత్సరంలో దీనికి ఒక మంచి ప్రాముఖ్యత పెరగాలి మైమ్ మూకాభినయానికి అనే ఉద్దేశంతో 24 గంటలు నిరాటంకంగా ప్రదర్శించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాను 1993లో. 24 hours నాన్ స్టాప్. అయితే అందులో చాలామంది మహా గొప్ప వ్యక్తులు నా ప్రదర్శన చూసిన ఉన్నారు. పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు గారు, తను కంటిన్యూస్గా ఒక 6 hours కూర్చొని షో చూశాడు. నాకు 2003వ సంవత్సరంలో హైదరాబాద్కి నేను షిఫ్ట్ అయిన తర్వాత 1 గంటలో 240 అంశాలు, అంటే ఇప్పుడు ఒక అరటిపండు తినడం ఒక బిట్, అలాంటి 240 ఐటమ్స్. అంటే అందులో గ్రేప్స్ తినడము, చాక్లెట్ తినడం, గ్లాసు వాటర్ తాగడం, పాలు తాగడం, దోశ వేసుకొని తినడం, ఇలాంటి అన్ని బిట్స్. అయితే బట్టి బిట్టిగా చేస్తూ పోతుంటే జనాలకు బోర్ అవుతుంది కదా, దానికి ఒక సీక్వెన్స్, దానికి ఒక కథ అల్లి అలా 240 ఐటమ్స్ చేసి అది ఒక వరల్డ్ రికార్డ్. అది కూడా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, అది ఒకటి రెండు సాధించాను. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అసలు ఫస్ట్ పర్ఫార్మెన్సే సూపర్ హిట్ అన్నట్టు. అందుకనే నేను వెనక్కు తిరిగి వెళ్ళలేదు, ఎప్పుడు మీసాం పెంచలేదు. మైమ్కి ఏంటంటే మీసాలు లేకుండా ఉంటే మనం చేస్తున్న అభినయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో మీసాలు ఎప్పుడు మేము పెంచాము. ఇప్పటికీ 31 years అవుతుంది. మీసాలు పెంచే అవకాశం నాకు ఎప్పుడు కలగలేదు, అంత గ్యాప్ రాలేదు. మీకు ఏమన్నా అనిపిస్తుంది అప్పుడే నేను ఎందుకు పెంచలేదు, మీసం పెంచితే బాగున్నాను అని? ఉంది, కానీ అవకాశాలు వచ్చినప్పుడు వదులుకోవద్దు కదా. మీసం తోటి ప్రదర్శన అంత రక్తి కట్టదని నా ఉద్దేశం. ఎందుకంటే మన హావభావ ప్రకటన స్పష్టంగా ప్రేక్షకుడికి అందాలి అంటే ఇది మీసాలు ఒక పర్టికులర్ క్యారెక్టర్కు లుక్ వెళ్తుంది. ఏం లేకుండా ఉందనుకో, మనం చేసే క్యారెక్టరే కనిపిస్తుంది. క్లోజ్ మూమెంట్స్ కనిపించేటి చేస్తాను అన్నట్టు. ఆరబెడుతున్నారు. అర్థంగా చేస్తూ హెయిర్ కోమ్ చేస్తున్నారు. ఫ్రంట్ తీసుకొని కోమ్ చేస్తున్నారు, చిక్కులు తీస్తున్నారు, కోమ్ పక్కన పెట్టారు, బ్యాక్ వేసుకొని దాన్ని క్లిప్ పెట్టి అల్లుతున్నారు. దానికి బ్యాండ్ పెట్టారు, మళ్ళీ బ్యాక్ వేసుకున్నారు, పిన్స్ పెడుతున్నారు. ఓకే, స్మెల్ చూస్తున్నారు, చేతిలో వేసుకున్నారు పౌడర్.
అండ్ ఫేస్కి కళ్ళ కింద నెక్కి మొత్తం ఫేస్ మొత్తం రాస్తున్నారు మిర్రర్లో చూసుకుంటూ. కాటుక తలకు రాశారు. ఎలా ఉన్నా చాలా బాగున్నాను కదా. స్టిక్ కుంకుమ పెట్టారు. లిప్స్టిక్ నెక్లెస్ పెట్టుకున్నారు. చూకలు పెట్టారు. 2 సైడ్స్ పెట్టేశారు. అండ్ బ్యాంగిల్స్. అయ్యో ఎక్కనే వాచ్ పెట్టారు. పువ్వులు స్మెల్ చూసి జెల్లో పెట్టుకున్నారు. రెడీ. సూపర్ సార్. అసలు అయితే ఏంటంటే స్టాండింగ్లో మన వే ఆఫ్ స్టాండింగ్ అచ్చు స్త్రీలాగా. ఓకే సార్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందే స్మాల్ బ్రేక్ తీసుకుంటాం. ఓకే సార్, మరి సర్వకళల సమాహారంగా కూడా ముఖాభినయాన్ని అభివర్ణిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ వర్ణన అనేది సినిమాకి కానీ లేకపోతే నాటక రంగానికి కానీ ఈ మైమ్ ఆర్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది అంటారా? మైమ్ మూకాభినయం అనే కళ అన్ని కళలలో ఇది మిళితమే ఉంది. ఆల్రెడీ నాటకంలో అభినయం ఉంటుంది, కూచిపూడి భరతనాట్యాల్లో అభినయం ఉంటుంది. అంటే మాటలు లేకుండా అభినయించడం, వస్తువు లేకుండా అభినయించడం అనేది పర్టికులర్లీ ఆన్ ది స్టేజ్ మైమ్ షోస్ వరకే. బట్ ఈ అభినయ కళ అనేది మూకాభినయం అనేది అన్ని కళల్లో ఇది మిళితమై ఉన్న కళ అనేది. దీన్ని మార్షియో అని లండన్ కళాకారుడు దీన్ని ఒక ప్రత్యేకమైన కళగా తీసుకొని వేలాది ప్రదర్శనలు ఇస్తున్న టైంలో ఒకసారి ఇండియాలో కూడా ప్రదర్శన ఇచ్చాడు అతను. ఓకే. ఆ ప్రదర్శన చూసిన తర్వాత వెస్ట్ బెంగాల్లో కొందరు కళాకారులు చూసి బాగుంది అని చెప్పి ఇండియన్ నేటివిటీకి సంబంధించిన ఐటమ్స్ వీళ్ళు ప్రదర్శించడం మొదలెట్టారు. మైమ్ అంటే మనకు చార్లీ చాప్లిన్ సినిమాలో మన అందరికి తెలిసింది. అది కాకుండా స్టేజ్ పర్ఫార్మెన్స్ మాత్రము వెస్ట్ బెంగాల్లో మొదలైన తర్వాత ఇది థియేటర్ ఆర్ట్స్లో అన్నిటిలో కూడా ఈ మైమ్ ప్రదర్శనలు ఇవ్వడం మొదలెట్టారు. తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తే జెన్నీ గారు, తర్వాత నేను, నా తర్వాత కూడా తరం ఇప్పుడు తయారవుతుంది. ఇంకా ఓకే ఓకే సార్, అసలు మిస్టర్ బీన్గా మన భారతదేశంలో ఒక దారిని అంటూ మీరే కనిపెట్టారు. అసలు దానికి ప్రేరణ ఎవరు, అసలు ఎలా చేయాలి అని ఎలా అనిపించింది మీకు? నేను చెప్పాను కదా 30-31 ఏళ్ళ నుంచి మైమ్ ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు, మైమ్ ప్రదర్శనప్పుడు వైట్ మేకప్ వేసుకుంటాం మేము. మొహానికి తెల్లటి మేకప్ వేసుకొని ఐబ్రోస్ బ్లాక్ తోటి పెట్టేసి, లిప్స్టిక్ రెడ్ పెట్టేసి, కళ్ళు కూడా ఇలా ఐబ్రోస్ పెట్టడం వల్ల ఈ మేకప్ తోటి మైమ్ ప్రదర్శనలు మేము ఇచ్చేది. ఎందుకు ఆ మేకప్ అనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా. ఇది మాటలు లేకుండా అభినయం ద్వారా ఉంటుంది కనుక దూరంగా ఉన్న ప్రేక్షకుడు కూడా మన అభినయాన్ని స్పష్టంగా కనిపించాలి. అందుకని ఒక తెల్ల పేపర్ మీద ఒక నల్ల గీత గీసామనుకో స్పష్టంగా కనిపిస్తుంది. సో అలా మేకప్. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఒక పెక్యులర్ మేకప్. మళ్ళీ మిగతా కళారూపాలు ఏ కళారూపాల్లో కూడా ఈ టైప్ ఆఫ్ మేకప్ కనిపించదు. సో ఒక పెక్యులారిటీ కూడా ఉంటుంది, హాస్యం పుట్టిస్తుంది, నవ్వు పుట్టిస్తుంది. మూకాభినయ కళల ముఖ్యోద్దేశం అందరినీ నవ్వించడం కూడా. అందరిని నవ్విస్తూ ఆలోచింపజేసే ఐటమ్స్ ఎన్నో నేను ప్రదర్శిస్తూ ఉంటాను. 1998లో ఆస్ట్రేలియా సిడ్నీలో తెలుగు సంఘం వాళ్ళు ప్రదర్శన పెట్టారు. నాకు గురుగారు డాక్టర్ నేరళ వేదమాధవ్ గారు నేను కలిసి వెళ్ళాము అక్కడ. ఆ ప్రదర్శన చూసిన తర్వాత వాళ్ళందరూ అచ్చు మీరు మిస్టర్ బీన్లా ఉన్నారు అని వాళ్ళందరూ అంటూ మొదలెట్టారు. 1998లో మనకు ఇండియాలో మిస్టర్ బీన్ తెలియదు. అప్పటికి ఇంకా మనకు అతని ఎపిసోడ్స్ ఛానల్లో రాలేదు. అంటే నాకు ఎవరో మిస్టర్ బీన్ తెలియదండి అంటే పాపం ఆయన వెంటనే వెళ్ళి ఒక వీడియో క్యాసెట్ కొనుక్కొని వచ్చేసి, అప్పుడు వీడియో సీడీలు కూడా లేవు, వీడియో క్యాసెట్ కొనుక్కొని వచ్చి చూడండి అన్నారు. బాగున్నాడు, చాలా ఉన్నాయి, మంచి డైలాగ్ తక్కువగా ఉండి మూమెంట్స్ తోటి మంచి కామెడీ అదిరిపోతుంది, అది బాగుంది. కొద్దిగా నాలాగే ఉన్నాడు, నేను అతనిలాగా ఉన్నాను, అది నావాలన్నాను, అది వేరే జరిగింది. దాన్ని పెద్ద పట్టించుకోలేము.
ఎప్పుడైతే 2002-2003 తర్వాత మన భారతదేశంలో టీవీ ఛానల్లో మిస్టర్ బీన్ షోస్ టెలికాస్ట్ అవ్వడం మొదలెట్టాక చాలామంది నాకు ఫోన్ చేసి అచ్చు మీలాగే ఉన్నాడండి, మీలాగానే చేస్తున్నాడు, అచ్చు అలాగే ఉన్నారు, మీరు కూడా ట్రై చేయండి, బాగుంది. ఈలో మిస్టర్ బీన్ బాగా పాపులర్ అయిపోయాడు, పిల్లలకు విపరీతమైన ఆరాధ్య నటుడైపోయాడు, ఫుల్ కామెడీ నవ్విస్తాడు. ఇప్పటికీ అతని ప్రదర్శన ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ అది చూసిన ఐటమ్ చూసినా ఇప్పటికి నేను కూడా నవ్వుతాను, అంత బాగా చేస్తాడు. ఎక్స్ప్రెషన్స్ అవి చాలా బాగుంటాయి. దాదాపు ఆల్మోస్ట్ ఒకలాగే ఉన్నాం. అయితే ఎప్పుడైతే అందరూ గురుగారు డాక్టర్ నేరళ వేణుమాధవ్ గారు, పట్టాభి గారు, మా మిత్రుడు చొక్కా వెంకటరమణ వీళ్ళందరూ చెప్తూ ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ మేకప్ మిస్టర్ బీన్ గెటప్ వేసుకొని అదే ప్రదర్శనలు నా ప్రదర్శన, అంటే అతని ఐటమ్స్ ఏవి నేను కాపీ చేయడం లేదు. ఎందుకంటే అతను చేసే ఐటమ్ నేను చేస్తే మళ్ళీ ఆడియన్స్ బోర్ కదా. అలా కాకుండా నా ఓన్ ఐటమ్స్నే గెటప్ మాత్రం మిస్టర్ బీన్ గెటప్, ఐటమ్ మాత్రం నా ఓన్ ఐటమ్. అలా చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాము. విపరీతమైన ఎంజాయ్ చేస్తుంటారు పిల్లలు, బాగా ఎంజాయ్ చేస్తారు, పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తుంటారు. సో అలా ఇండియన్ మిస్టర్ బీన్గా పేరు పడిపోయింది. రియల్లీ సార్, నేను ఫ్రాంక్లీ స్పీక్ మిమ్మల్ని చూడగానే నేను అదే అనుకున్నా, ఏంటి ఆయన నేను ఇంటర్వ్యూ చేస్తున్నానా ఏంటి అని. సో మరి ఎలా అనిపించింది ఆయన కాన్సెప్ట్స్ చేయకపోయినా మీ ఓన్ కాన్సెప్ట్స్తో ఆయన ఒక పేరులోంచి మీరు కూడా ఒక మిస్టర్ బీన్గా అయ్యారు భారతదేశంలో చెప్పాలంటే. సో ఆ ఫీల్ ఎలా అనిపించింది? మిస్టర్ బీన్ గెటప్లో షోస్ ఇచ్చాక బయట స్టేజ్ మీద కానీ బయట కానీ ఎక్కడైనా సేమ్ ఒకలాగుంటే రికగ్నిషన్ పెరిగింది. అదొక్కటే నేను ఫీల్ అయ్యేది అంతే. అంటే ముందు మైమ్ కన్నా మిస్టర్ బీన్ వల్ల పెరిగిందని ఫీలింగ్. అంటే ఇప్పుడు మీరు మిమ్మల్ని మిస్టర్ బీన్ కళాధర్ అనొచ్చు అనమాట. ఇండియన్ మిస్టర్ బీన్ అంటారు. ఇండియన్, yes, right. మిస్టర్ బీన్ లా ఏదైనా ఒక చిన్న పార్ట్. ఇప్పుడే మిస్టర్ బీన్ ఏంటంటే వాడు ఒక పెక్యులర్ ఎక్స్ప్రెషన్స్ అన్నట్టు. ఇప్పుడు ఒక భయానకం చూసామనుకో, మామూలు కన్నా అతని ఎక్స్ప్రెషన్ ఇలా ఒక టెర్రర్ ఇలాంటి చూసినప్పుడు కానీ, లేకుంటే ఆలోచించడు ఇలాంటి ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో దాన్ని నా సన్నివేశాన్ని తగ్గట్టుగా మూమెంట్స్ అవి నేను యూజ్ చేసుకుంటాను. ఓకే సార్, మరి కళాధర్ గారు అసలు కళ ఏదైనా కానీ ఒక ఇండస్ట్రీలో చేస్తున్నా, మూవీస్లో చేస్తున్నా కానీ, నాటకాల్లో చేస్తున్నా కానీ, ఏదైనా సరే ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్క శైలి ఉంటుంది. అవును. మరి ఈ మైమ్లో మీరు ఎలాంటి దారిని ఎంచుకున్నారు? అది ప్రేక్షకులకి ఎంతవరకు చేరువైందంటారు? అసలు నేను చేసే సన్నివేశానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రూపొందించాను. అంటే నేను ఏ ఐటమ్ చేసినా బ్యాక్గ్రౌండ్ ఒక మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ వల్ల ఆడియన్స్ ఇంకా మూడ్లోకి వెళ్ళిపోతారు, ఇంకా ఏకాగ్రత పెరుగుతుంది వాళ్ళు. సో అదొకటి. మేకప్ వేసిన వైట్ అయినా కూడా ఐబ్రోస్ దిద్దడం కానీ, కన్నుబొమ్మలు, లిప్స్టిక్ ఇవన్నీ దిద్దడం చాలా అందంగా అన్నట్టు. అంటే ఆ మేకప్లో మా కళాకారుని చూస్తుంటే ఇంకా ఎంతసేపు చూడాలనే ఫీలింగ్ కలిగేట్టుగా ఆ మేకప్ను అందంగా తీర్చిదిద్దాను. అదొకటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, ఈ రెండు కలవడం. ఇంకోటి అప్పుడు బ్లాక్ అండ్ వైటే, అంటే బ్లాక్ కర్టెన్, వైట్ డ్రెస్సు, లేకుంటే బ్లాక్ డ్రెస్సు, వీళ్ళ ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. అది అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఉన్నప్పుడు నడిచేది. కానీ కలర్ టీవీలో వచ్చిన తర్వాత నేను ప్రదర్శనలు పర్ఫార్మెన్స్ నా టీవీలో రికార్డ్ అయ్యేటప్పుడు ఏంటండి బ్లాక్ అండ్ వైట్, వెనకటి బ్లాక్ అండ్ వైట్, నేను కలర్డ్ వేయండి అంటే అప్పుడు కలర్ డ్రెస్సెస్ వేసాను. ఓకే. సో కలర్ వేయడం అయితే ఇవన్నీ డిఫరెంట్, ఆ సందర్భాన్ని బట్టి నేను వాటిని మార్పు చేస్తూ వచ్చాను. సో దానివల్ల ఆడియన్స్ కూడా ఎప్పటికీ కొత్తదనం చూస్తూ ఉన్నారు. ఒకప్పుడు నేను వైట్ మేకప్లో వేసాను, వైట్ డ్రెస్ వేసాను, తర్వాత బ్లాక్ డ్రెస్లో కొన్ని షోలు ఇచ్చాను, తర్వాత కలర్ మల్టీ కలర్ డ్రెస్లో ఇచ్చాను. అలా ఎప్పటికీ ఒక కొత్తదనం వస్తూ ఉండడం వల్ల నాకు రెస్పాన్స్ పెరుగుతుంది. పాత తరం వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసుకొని దానికి అనుగుణంగా మార్పు రావాలి. కళారు అంటే నా ఉద్దేశం ఏంటంటే అన్ని కళారూపాల్లో అది సాధ్యం అవుతుందా లేదా నేను చెప్పలేను.
కూచిపూడి భరతనాట్యంలో వాళ్ళ కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. వాళ్ళు మార్చడం అది 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 వాళ్ళకు కుదరదు. కానీ నా దాంట్లో మాకేం సిద్ధాంతాలు సాంప్రదాయాలు ఇలాంటివి ఏమి లేదు. ఫ్రీడమ్ మాకేంటంటే నిజ జీవితంలో సంఘటనల ఆధారంగా సన్నివేశాలు తీసుకొని దాన్ని హాస్య రూపేణ ఆలోచింపజేసేట్టుగా సన్నివేశాన్ని రూపొందించి ప్రదర్శించి వాళ్ళ మెప్పు పొందడం, అదే మెయిన్ మా ఉద్దేశం. కనుక మాకు సందర్భాన్ని బట్టి కాలాన్ని బట్టి నేను మార్పు చేస్తూ వస్తూ ఉన్నాను ఈ ఆర్ట్ ఫామ్. అందుకనే ఇంతకాలం వరకు నేను ప్రదర్శనలు ఇస్తూ ఉన్నాను. మైమ్ ద్వారా మీరు అనుకున్నది సాధించారా? లేదు, ఇంకా ఎంతో దీనికి అంతం లేదు కదా, కళకు అంతం అంటూ ఉండదు. ఇది ఇంకా ఎన్నో చేయాలని నాకు ఉంది. మళ్ళీ మొన్ననే నేను ప్రభుత్వ ఉద్యోగిగా విరమణ పొందాను, పదవి విరమణ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఒక వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఇన్స్టిట్యూట్ లాగా మా కళాధర్ మైమ్ అక్కడ ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేసి చాలామందికి ఈ మైమ్ నేర్పేసి దాని ద్వారా ఇంకా కొత్త ఐటమ్స్, చాలా న్యూ ఐటమ్స్ తయారు చేసి ఇంకా ప్రదర్శనలు ఇవ్వాలి, ఇంకా ఈ కళను పాపులర్ చేయాలి. మూకాభినయాను ఇంకా అందరికీ ఇప్పుడు మనం అనుకున్నట్టు మూకాభినయం చాలామందికి తెలియదండి, మైమ్ ఎవరికి తెలియదు. అలా కాకుండా మైమ్ అంటే మాకు తెలుసు అన్నట్టుగా మనం జీవించినంత కాలం చేయాలనేది నా ఉద్దేశం. సో అసలు మీకు టెక్నికల్గా కానీ లేకపోతే ఈ మైమ్ ద్వారా కానీ చాలా పేరు వచ్చింది కదా. సో అంటే విదేశాల్లో మీకు బాగా నచ్చిన మైమ్ ఏదైనా ఉందా, ఆర్ట్ ఏదైనా? అంటే అక్కడ చేస్తున్నప్పుడు అక్కడ ప్రేక్షకులకి బాగా నచ్చిన చిన్న పాట ఏదో ఉంటుంది కదా, ఆ పాట మా కోసం చేయండి. ఇప్పుడు లేడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ కదా, అది ఓన్లీ విదేశాల్లో స్త్రీలు అంతగా అలంకరించుకోరు, అది మనకు తెలుసు కదా. మన ఓన్లీ సౌత్ ఇండియన్ కల్చర్, ఇది సౌత్ ఇండియన్ కల్చర్లోనే చక్కటి. అంటే ఇప్పుడు నవేడేస్ కూడా అమ్మాయిలు, ఇప్పుడు కాలేజ్ అమ్మాయిలు కానీ అంత డీటెయిల్డ్గా మేకప్ చేసుకోవడం లేదు. ఈ ఐటెం చేసేప్పుడు కూడా ఏంటంటే 30 years బ్యాక్ అంటాను, అప్పటి స్త్రీలు, అప్పుడు మన ఇళ్లలో టీవీ లేదు, టీవీ లేని టైంలో అప్పుడు ఎంటర్టైన్మెంట్ లేదు వాళ్ళకు ఇంట్లో. సో భర్త హస్బెండ్ ఎప్పుడన్నా వస్తేనే ఆ గృహిణికి ఆనందం, వస్తే సరదాగా పార్కుకో సినిమాకో ఇలా వెళ్ళడం. కళాధర్ అనగానే ఆ ఐటమ్ గుర్తుకొస్తుంది. ఓకే, అసలు మరి ఇంట్లో ఎలా ఉంటారు ఈ కళాధర్ గారు? మీ సతీమణి దగ్గర ఇలాంటివి చేసి చూపిస్తారు? అదే గమ్మత్తు విషయం, మా ఇంట్లో నవ్వించడం ఏముండదు. ఆమె అదేంటది, బయట బాగా నవ్విస్తారు, మీరు ఇట్లా అసలు సరదాగా ఉండరు ఏంది అంటే. ఓకే, అంటే పిల్లలతో కానీ వైఫ్తో కానీ సరదాగా ఉండడం అంటే అక్కడ సినిమాలు షికార్లు అది బాగానే చేస్తాము, కానీ స్టేజ్ మీద ఎలా నవ్విస్తాను అలా ఇంట్లో చేయలేము. మైమ్ అసలు టచ్ చేయరా ఇంట్లో? ఇట్లా అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ ఆడియన్స్ మా పిల్లలే, మా మిస్సెసే. కొత్త ఐటమ్ ఏదైనా తయారు చేసానంటే దాని ముందు స్క్రిప్ట్ రాసిన తర్వాత వాళ్ళకి వినిపించడం, తర్వాత దాన్ని ప్రాక్టికల్ చేసిన తర్వాత మా మిస్సెస్కు పిల్లలు చూపెట్టడం, వాళ్ళ సజెషన్ తీసుకున్న తర్వాతనే అప్పుడు అది ఆడియన్స్లోకి వెళ్ళిపోతారు. సో అంతవరకు ఓకే. కానీ ఆడియన్స్లో నేను ఎలా నవ్విస్తున్నా అలా ఇంట్లో నవ్వించలేను కదా. ఒక వాటర్ ఇమ్మన్నా మైమ్తో అలా ఏముండదా? అప్పుడు ఏమంటారు అలా చేస్తుంటే? మామూలుగా మనం అందరు భర్తలు ఎలా బిహేవ్ చేస్తారు అంతే, కానీ అది ఇంట్లో అది రానివ్వను. స్టేజ్ ఎక్కితేనే నేను మైమ్ కళాధర్ను. సో మా ప్రేక్షకుల కోసం ఏదైనా చిన్న మైమ్ యాక్ట్ చేసి గ్లాస్లో వాటర్ తాగుతుంటాం, గ్లాస్ని ఎలా పట్టుకుంటాం, ఎలా దగ్గరికి తీసుకొస్తాం, వాటర్ తాగుతూ గ్రేప్స్. ఇంతకుముందు బనానా తిన్నా, అది ఆ స్టైల్ వేరు. ఈ గ్రేప్స్ ఎలా మళ్ళీ పులుపు. ఇది యాపిల్. లోపలికి వెళ్ళిన తర్వాత నల్లటి గింజలు. చిన్నపిల్లలు చాక్లెట్ ర్యాపర్ తీసేసి
ఐస్ క్రీమ్ తింటున్నాను. ఎక్కువ ఐస్ క్రీమ్ తినకూడదు. ఏ మమ్మీ తిడుతుంది, షర్ట్ మీద వేసుకున్నారు. ఓకే, ఎవరు చూడలేదు. ఇలాంటి వెరీ నైస్, సూపర్. ఈ మై మిస్టర్ బిన్ కళాధర్ గారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఫర్దర్గా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? నేను ఇన్స్టిట్యూట్ పెట్టేసి మైమ్ కళాధర్ మైమ్ అకాడమీ అని ఉంది ఆల్రెడీ. Yeah. దాన్ని కంటిన్యూ చేసేసి దీనిలో ఇంకా చాలా మందికి తర్ఫీదు ఇచ్చి టెక్నికల్ మైమ్ను ఇందులో ఇంట్రడ్యూస్ చేసి ఓకే, కొత్త ఐటెం చేసి ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్కు ఏం తక్కువ లేదు అని అనిపించుకోవాలని కోరిక ఉంది. కోరిక ఇది దానికోసం- మిగిలిపోయింది. ఇంకా అది మిగిలిపోయింది. అక్కడ గవర్నమెంట్ జాబ్ రిటైర్డ్ అయినా ఇది అప్పుడే ఇప్పుడు రిటైర్డ్ ఇప్పుడు ఫుల్ టైం దీనికే దీనికోసమే. దీనికే Yeah. చేస్తా. అది మీరు సక్సెస్ అవ్వాలని, నిజంగా ఆంధ్ర ఇండియన్ మిస్టర్ బ్రీమ్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. ఫైనల్గా ఆడియన్స్కి ఏమైనా చెప్తారా సార్? మంచి ప్రతిభ ఉంటే ఎప్పటికైనా వాళ్ళు ఆదరిస్తూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏమీ తప్పు లేదు. Yes. వాళ్ళకి ఏం కావాలో అది మనం ఇస్తూ పోవాలి. ఇస్తూ పోవాలి. అది కళాకారుడి బాధ్యత. అది Yes. వాళ్ళని తప్పు మనం పట్టలేము. వాళ్ళకి నచ్చింది మనం చేయాలి. Yes. సో అది తప్పనిసరిగా నేను ఒక న్యూ లుక్ తోటి మళ్ళీ మైమ్ ప్రదర్శనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు ఈ చక్కటి ప్రోత్సాహం ఇస్తున్నందుకు ఈ 99 ఛానల్ వారికి, అలాగే చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. Thank you so much, sir. Thanks for coming for Adda. Thank you, sir. థ్యాంక్ యూ.